వ్లాగ్స్కి స్వాగతం. పిల్లలు, ఈరోజు కథ విందామా? ఒక రైతు తన మేకలన్నింటినీ తోలుకొని పట్టణానికి బయలుదేరాడు. అది 3 రోజుల ప్రయాణం. అందులో ఓ బుజ్జి మేక ఆడుకుంటూ తల్లి మేక ఉన్న ఆ మంద నుండి తప్పిపోయింది. ఎలాగైనా తల్లిని చేరుకోవాలని అదే మార్గంలో వెళ్ళసాగింది. ముందు రోజే దారిలో దిబ్బల మీద పడుకోకు, మనుషులు విశ్రాంతి తీసుకున్న చోట ఉండకు, మందకు ముందు వెనక పక్కలా కాకుండా మధ్యలోనే నడువు అంటూ తల్లి చెప్పిన జాగ్రత్తలు దానికి గుర్తొచ్చాయి. మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. దగ్గరలో దానికో దిబ్బ కనిపించింది. అమ్మ దిబ్బల మీద పడుకోవద్దని చెప్పింది. పడుకుంటే ఏమవుతుందో చూద్దాం అనుకుంటూ ఆ దిబ్బ మీద పడుకుంది. అక్కడి ఈదురు గాలికి అది తట్టుకోలేకపోయింది. ఓహో, ఇందుకా అమ్మ దిబ్బల మీద పడుకోవద్దన్నది అనుకుందా మేకపిల్ల. కాస్త ముందుకెళ్ళగా ఓ చోట మనుషులు విశ్రాంతి తీసుకున్న ఆనవాళ్లు కనిపించాయి. ఇలాంటి చోట కూడా అమ్మ పడుకోవద్దని చెప్పింది. పడుకుంటే ఏమవుద్దో చూద్దాం అనుకుంటూ అక్కడే పడుకుంది. అప్పటికే చీకటి పడడంతో మనుషులు పారేసిన ఆహారం కోసం అడవి జంతువులు అటుగా రాసాగాయి. వాటి భయానికి హడలెత్తిపోయిందది. ఇందుక అమ్మ ఇటువంటి ప్రదేశాల్లో పడుకోవద్దంది అనుకుంటూ పరుగులు తీసింది. మరుసటి రోజుకి మందను చేరుకుంది. మంద మధ్యలోనే నడవమని అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చినా ముందు నడిస్తే ఏమవుద్దో చూద్దాం అనుకుంటూ ముందుగా తమకు అడ్డు తగులుతుండటంతో వెనకకి తొక్కసాగాయి. వెనక్కి వెళ్తే తోలుకెళ్లే వాళ్ళు అదిలించేందుకు కర్రతో వేసే దెబ్బల తాకిడికి ఒళ్ళు హూనం కాసాగింది. వెనక కష్టమేననుకుంటూ పక్కకు వెళ్ళింది. అయితే మంద నడుస్తుండగా లేచే దుమ్మంతా ముక్కులోకి నోట్లోకి పోతూ ఊపిరి తీసుకోలేకపోయింది. ఇక లాభం లేదనుకొని మంద మధ్యలో ఉన్న తల్లి పక్కకు వెళ్ళి హాయిగా నడవసాగిందా బుజ్జిమేక. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? తల్లి మాట ఎందుకు వినాలో? తల్లి మాట వినకుంటే బుజ్జిమేకకు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో చూశారు కదా.